ఫ్రెండ్స్ అందరికీ ఈ 2025 సంవత్సరంలో మనం మ్యారేజ్ సర్టిఫికేట్‌కి ఏ విధంగా అప్లై చేసుకోవాలని చెప్పేసి నేను ఈ వీడియో చేస్తున్నాననమాట. వీటికి చాలామందికి డౌట్ ఉంటది. ఏ విధంగా అప్లై చేసుకోవాలి? ఎక్కడ అప్లై చేసుకోవాలి? దీని యొక్క ప్రాసెస్ ఏంటి అని చెప్పి తెలియక చాలామంది అయితే అప్లై చేసుకోలేదు. సో, వీటి గురించి నేను పూర్తిగా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. మీ యొక్క డౌట్స్‌తో సహా మొత్తం స్టెప్ బై స్టెప్ ఏ విధంగా అప్లై చేసుకోవాలని కూడా మీకు చూపిస్తాను. స్టార్టింగ్ నుంచి ఏ విధంగా రిజిస్టర్ చేసుకోవాలి? ఏమేం డాక్యుమెంట్స్ అవసరం కావాలి? మ్యారేజ్ ఒకవేళ 10 ఇయర్స్ ముందైనా లేదంటే 3, 4 ఇయర్స్ ముందైనా కూడా ఏమేం సర్టిఫికేట్స్ అనేది మనకు కావాలి? ఒకవేళ మీ దగ్గర డాక్యుమెంట్స్ ఉన్నా లేవా? అనేది మొత్తం మన రిలవెంట్ డాక్యుమెంట్స్ ఉన్నాయా లేవా అనేది కూడా నేను చెక్ చేసి చెప్తాను. ఓకేనా? ఏ విధంగా అప్లై చేసుకోవాలని చెప్పేసి. ఒకవేళ పెళ్లి కొడుకు, పెళ్లి కూతురు వాళ్ళు ఒకవేళ ఎడ్యుకేటెడా? నాన్ ఎడ్యుకేటెడా? వాళ్ళకి ఏమేం డాక్యుమెంట్స్ అవసరం? మనం ఒకవేళ అప్లై చేసుకున్న తర్వాత ఎక్కడెక్కడికి వెళ్ళాలి అనేది పూర్తిగా ఎక్స్‌ప్లెయిన్ చేస్తానన్నమాట. వీడియో అక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఓకేనా? మన ఛానల్‌లో ఇలాంటి అప్డేట్స్ అనేది డైలీ అప్డేట్ చేస్తుంటామన్నమాట. ఒకవేళ మీకేమైనా డౌట్ ఉన్నా కూడా కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. నేను దానికి రిలేటెడ్‌గా ఒక వీడియో అనేది చేస్తాను. ఓకేనా? మీరు ఏదైతే డౌట్ అడుగుతారో దానికి సంబంధించి ఒక వీడియో అనేది నేను చెప్తాను. వీడియో చేసి చెప్తానన్నమాట. ఏ విధంగా చేసుకోవాలని చెప్పేసి. ఓకేనా? ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం. హాయ్ ఫ్రెండ్స్. మీకు డిస్క్రిప్షన్‌లో లింక్ అనేది ప్రొవైడ్ చేస్తాను. మీరు అక్కడి నుంచి కూడా వెబ్‌సైట్‌కి అనేది విజిట్ అవ్వచ్చు. మీరు ఆ లింక్ మీద క్లిక్ చేసిన వెంటనే మీకు మొబైల్లో కూడా చేసుకోవచ్చు, ప్లస్ ల్యాప్టాప్లో కూడా చేసుకోవచ్చు. ఒకవేళ మీ దగ్గర డెస్క్టాప్ ఉన్నా ల్యాప్టాప్ ఉన్నా చేసుకోవచ్చు అనమాట. మొబైల్లో కూడా సేమ్ ఇట్లా వస్తుంది. మీ డెస్క్టాప్ వర్షన్ అనేది చేసుకోండి. గూగుల్ క్రోమ్లో మీకు ఓపెన్ అయిన తర్వాత రైట్ సైడ్ 3 బటన్స్ క్లిక్ చేసిన తర్వాత మీకు డెస్క్టాప్ వర్షన్ అనేది వస్తుంది. ఆ డెస్క్టాప్ మోడ్ అనేది ఓకే చేసుకుంటే మీకు ఈ విధంగా ఓపెన్ అవుతుంది అనమాట. ఓకే. ఇక్కడ మనము ఏ విధంగా అనేది స్టెప్ బై స్టెప్ చెప్తాను. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి వీడియో. ఓకే. మనకి హిందూ మ్యారేజ్ రిజిస్ట్రేషన్ అని చెప్పి ఒక ఆప్షన్ ఉంది కదా ఇక్కడ. ఇది ఓకే. ఈ ఇక్కడ మీద మీరు క్లిక్ చేసిన వెంటనే ఈ విధంగా ఇంటర్ఫేస్ ఓపెన్ అవుతుంది అనమాట. హిందూ మ్యారేజ్ యాక్ట్ రూల్స్ అండ్ ప్రొసీజర్స్ ఏమేమని చెప్పేసి ఇక్కడ ఉన్నాయి చూసుకోండి. వైఫ్ మినిమం ఏజ్ 18 ఇయర్స్ అనేది కంప్లీట్ అయి ఉండాలి. హస్బెండ్కి 21 ఇయర్స్ అనేది ఉండాలన్నమాట. ఒకవేళ ఏజ్ కాకుండా పెళ్లి చేసుకున్న వాళ్ళైతే నాట్ ఎలిజిబుల్ అండి. ఈ ఏజ్ ఎవరైతే ఉన్నారో 18 ఇయర్స్ అండ్ 21 ఇయర్స్ కంప్లీట్ అయిన వారు, అమ్మాయికి 18 ఇయర్స్ తర్వాత అబ్బాయికి 21 ఇయర్స్, వీళ్ళు మాత్రమే అప్లై చేసుకోవడానికి వీలవుతుంది. ఓకేనా? ఇక్కడ చూసుకోవచ్చు అనమాట. వెడ్డింగ్ ఇన్విటేషన్ కార్డు కావాలి, అలాగే మనకి ఫోటోగ్రాఫ్ కావాలి. మ్యారేజ్ అయిన తర్వాత మ్యారేజ్ సర్టిఫికేట్ అంటే ఏదైతే పెళ్లి చేసుకున్నామో దానికి సంబంధించిన అంటే పెళ్లి రోజు సంబంధించిన ఒక ఫోటో అనమాట. తర్వాత రెసిడెన్షియల్ ఫోటో, మీ ఆధార్ కార్డు కానీ ఇద్దరివి ఆధార్ కార్డులు ఆర్ పాన్ కార్డులు ఇట్లా ఓటర్ కార్డు ఇలా అడ్రస్ ప్రూఫ్, ఐడి ప్రూఫ్ అనేది కావాలన్నమాట. ఒకవేళ ఇద్దరు చదువుకుంటే కనుక మనకి మ్యారేజ్ మీరు ఎస్ఎస్సి సర్టిఫికేట్స్ అంటే 10th క్లాస్ సర్టిఫికేట్స్ అనమాట. ఒకవేళ అబ్బాయి కానీ అమ్మాయి కానీ ఎవరైతే చదువుకున్నారో వాళ్ళవి 10th క్లాస్ సర్టిఫికేట్స్ కావాలన్నమాట. విట్నెస్ ప్రూఫ్స్ అంటే మీ ఫ్రెండ్స్ కానీ మీ కోలీగ్ లైక్ మీ రిలేటివ్స్ ఇలా ఎవరైనా విట్నెస్ కోసం అనేది సైన్ చేయాల్సి ఉంటుంది. ఓకేనా? ముగ్గురు అనేది సైన్ చేయాల్సి ఉంటుంది రిజిస్టర్ ఆఫీస్లో. అది గుర్తుపెట్టుకోండి. ఇక్కడ రిజిస్టర్ అవ్వాలి. ఫస్ట్ మనం లాగిన్ అవ్వాలండి. కొత్తగా ఎవరైతే చేసుకుంటున్నారో వాళ్ళు. ఇక్కడ మీకు స్టెప్ బై స్టెప్ నేను రిజిస్టర్ ప్రాసెస్ చెప్తాను. స్కిప్ చేయకుండా చూడండి. రిజిస్టర్ మీద క్లిక్ చేయండి. చేసిన తర్వాత మీ ఈమెయిల్ అడ్రస్ అనేది అడుగుతుంది అనమాట. నేను ఈమెయిల్ అడ్రస్ ఇస్తాను. ఓటీపీ అనేది సక్సెస్ఫుల్గా ఓకే అయిందనమాట. ఇక్కడ అనేది మనము మన మొబైల్ నెంబరు, మన ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, తర్వాత పాస్వర్డ్ అనేది ఇచ్చుకోవచ్చు. అది కూడా ఇస్తాను. మీకు స్టెప్ బై స్టెప్ చెప్తున్నాను అనమాట. మీ మీ మెయిల్ ఐడి ఇచ్చిన తర్వాత మీకు ఓటీపీ అనేది వస్తుంది. ఆ ఓటీపీ అనేది ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత మీ ఫస్ట్ నేము, మొబైల్ నెంబరు, పాస్వర్డ్ అలాగే కన్ఫర్మ్ పాస్వర్డ్ అనేది అడుగుతుంది అనమాట. ఈ పాస్వర్డ్ ఎలా ఇవ్వాలనేది కూడా చెప్తాను. మనకి క్యాపిటల్ లెటర్ ఫస్ట్ లెటర్ చేసి రిమైనింగ్ స్మాల్ ఇచ్చేసి 4-5 లెటర్స్, తర్వాత ఒక స్పెషల్ క్యారెక్టర్ లైక్ @ హ్యాష్. ఇలా ఇచ్చిన తర్వాత ఒక నెంబర్స్ అనేది చేసుకోండి. చేస్తాను అనమాట. మీరు స్క్రిప్ట్ చేయకుండా చూడండి, మీకు అర్థమవుతుంది ఏ విధంగా అనేది. ఓకే అనమాట. నేనైతే ఇచ్చేసాను అనమాట. ఓకేనా? ఏ విధంగా అనేది ఇక్కడ పాస్వర్డ్ కూడా ఎంటర్ చేస్తున్నాను. ఆఫ్టర్ మీరు లాగిన్ చేసిన తర్వాత ఈ విధంగా ఓపెన్ అవుతుంది అనమాట డాష్ బోర్డ్. ఓకేనా? యూజర్ డాష్ బోర్డ్ ఈ విధంగా ఓపెన్ అవుతుంది. బాగా గుర్తుపెట్టుకోండి. ఓకేనా? ఇక్కడ మనకి రైట్ సైడ్లో అప్లై ఫర్ న్యూ రిజిస్ట్రేషన్ ఉందన్నమాట. వాటి మీద క్లిక్ చేయండి. దాని మీద క్లిక్ చేస్తాను వెంటనే ఈ విధంగా ఓపెన్ అవుతుంది అనమాట మొత్తం అప్లికేషన్ ఫామ్. హిందూ మ్యారేజ్ యాక్ట్ 1955 హెచ్ఎంఏ రిజిస్ట్రేషన్ అని చెప్పేసి. ఇక్కడ మీకు ఒకవేళ తిరుమల మ్యారేజ్ చేసుకున్న వాళ్ళైతే ఇక్కడ సెలెక్ట్ చేయండి అని చెప్పి అడుగుతుంది. ఒకవేళ లేదు అంటే డీసెలెక్ట్ చేయండి. ఓకేనా?
సో కొంతమంది తిరుమలలో చేసుకుంటారు అనమాట. సో ఒకవేళ వాళ్ళైతే ఇక్కడ సెలెక్ట్ చేయండి అని చెప్పి అడుగుతుంది అనమాట. ఓకేనా. ఒకవేళ వాళ్ళకి సంబంధించి ఫస్ట్ వాళ్ళకి చెప్పేస్తాను, ఎందుకంటే వాళ్ళకి కొంచెం షార్ట్గా ఉంటుంది కాబట్టి. లేదు మీరు ఒకవేళ తిరుమలలో చేసుకోకుండా ఉన్న వాళ్ళకైతే మీకు ఫస్ట్ చెప్పేస్తాను అనమాట. సో తర్వాత కూడా మీరు చూసుకోవచ్చు ఏమేమి డాక్యుమెంట్స్ అవసరం అవుతాయని చెప్పేసి. ఓకే, ఫస్ట్ తిరుమలలో చేసుకోకుండా ఎవరైతే కళ్యాణ మండపంలో కానీ లేదంటే ఇంటి దగ్గర కానీ చేసుకుంటారో వాళ్ళు కానీ చెప్తాను అనమాట. ఓకే, సో చూసుకోండి ఇక్కడ. సో ఫస్ట్ వచ్చేసి మనకు కావాల్సిన డాక్యుమెంట్స్ ఆధార్ కార్డ్ అనమాట. ఆధార్ కార్డ్ ఆర్ పాస్పోర్ట్, మనకి ఐడి ప్రూఫ్ అనేది కావాలన్నమాట, ఇండియా సిటిజన్స్. తర్వాత ఆధార్ నెంబర్ ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత మీ ఆధార్ కార్డుకి ఏదైతే మొబైల్ నెంబర్ లింక్ అయిందో దానికి ఓటీపీ వస్తుంది. ఓటీపీ అనేది ఎంటర్ చేయండి. చేసిన తర్వాత ఇది హస్బెండ్కి మాత్రమే నేను చెప్తున్నా అండి. ఓకేనా. సో ఇక్కడ హస్బెండ్కి వైఫ్కి డిఫరెంట్గా ఉన్నాయి అనమాట. సో ఇక్కడ హస్బెండ్కి అనేది చేయండి. సో తర్వాత వచ్చేసి హస్బెండ్ యొక్క ఫుల్ నేమ్ అనేది ఎంటర్ చేయండి ఇక్కడ. అంటే సర్నేమ్తో సహా, ఇంటి పేరుతో సహా అనేది చేయండి. ఫస్ట్ అతని పేరు, తర్వాత ఇంటి పేరు చేయండి. ఇక్కడ ఆల్రెడీ క్లియర్గా ఇచ్చారు చూడండి. అతని పేరు, ఫస్ట్ పేరు, తర్వాత సర్నేమ్, ఇంటి పేరు. ఓకేనా. సో అలాగే డేట్ ఆఫ్ బర్త్. సో 10th క్లాస్ మార్క్స్ కార్డ్, ఒకవేళ 10th క్లాస్ వాళ్ళు చదువుకున్న వాళ్ళు అయితే 10th క్లాస్ సర్టిఫికేట్లో ఏ విధంగా డేట్ ఆఫ్ బర్త్ ఉందో అది అనేది ఇవ్వండి. తర్వాత మీ ఆంధ్రప్రదేశ్, సో లేదు వేరే అయితే వేరే. సో తర్వాత మీ డిస్టిక్ అనేది ఇవ్వండి. లైక్ మీ డిస్టిక్ చిత్తూరు, అన్నమయ్య, లేదంటే నంద్యాల, లేదంటే ప్రకాశం. సో ఇలా మీది ఏదైతే డిస్టిక్ అయితే అది ఇవ్వండి. తర్వాత మండలం ఇవ్వండి. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను వచ్చేసి సో అన్నమయ్య ఇస్తున్నాను అనమాట. సో అన్నమయ్యలో వచ్చేసి మీకు ఇక్కడ కొన్ని వస్తాయి చూసుకోండి. సో బి కొత్తకోట, చిన్నమండం, సో ఈ విధంగా వస్తాయి అనమాట. కలికిరి, కోడూరు, సో ఇలా కొన్ని ఆప్షన్లు అయితే వస్తాయి మండలం. సో ఒకవేళ లేదు మీరు ఒకవేళ లైక్ చిత్తూరు లేదంటే వేరే ఏలూరు, గుంటూరు, ఫర్ ఎగ్జాంపుల్ గుంటూరు ఇస్తాను. సో గుంటూరు వాళ్ళు చూసుకోండి. సో ఇక్కడ మీ మండలం అనేది వస్తాయి అన్నమాట, ఆటోమేటిక్గా వస్తాయి. ఓకే, సో ఆ మండలం సెలెక్ట్ చేసిన తర్వాత ఫర్ ఎగ్జాంపుల్ దుగ్గిరాల ఓకే చేస్తున్నాను గుంటూరులో. సో ఇక్కడ వచ్చి విలేజ్ అనేది సెలెక్ట్ చేయండి. విలేజ్ అంటే మీకు పంచాయతీ లైక్ మీ ఏది గ్రామ పంచాయతీ ఆ లెవెల్లో వస్తుంది అనమాట. ఓకేనా. సో ఇక్కడ గోదావరి లేదంటే లైక్ నేను దుగ్గిరాలని పెడుతున్నాను. ఓకేనా. సో అలాగే మీ అడ్రస్ లైక్ సంథింగ్ మీ అడ్రస్ అనేది ఎంటర్ చేసుకోండి. ఓకేనా. మీ అడ్రస్ అనేది ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ సో ఇది వచ్చేసి మీకు రిలేషన్షిప్ విత్ ఫాలోయింగ్ మెంబర్ లైక్ పేరెంట్స్, గార్డియన్ అని చెప్పేసి ఇక్కడ మీ ఫాదర్ డీటెయిల్స్ కానీ మీ మదర్ డీటెయిల్స్ కానీ ఇవ్వండి. ఓకేనా. సో అతను మీ సో అబ్బాయి ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క గార్డియన్స్ డీటెయిల్స్ అనమాట. అంటే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్లో ఎవరిదైనా ఒక డీటెయిల్స్. మీ హస్బెండ్ అయితే హస్బెండ్ వాళ్ళ ఫాదర్ ఇక్కడ ఇవ్వండి. హస్బెండ్ ఫాదర్ది బాగా గుర్తుపెట్టుకోండి. హస్బెండ్ ఫాదర్ది ఇక్కడ ఇవ్వండి ఫుల్ నేమ్తో సహా. ఓకేనా. సో తర్వాత హస్బెండ్ మదర్ నేమ్ కూడా ఇవ్వండి. ఒకవేళ మీ రిలీజన్ ఏదైతే ఉందో లైక్ క్యాస్ట్ అనమాట, హిందీ కానీ సిక్కు, బౌద్ధ, సో బౌద్ధ లేదంటే జైన్, అదర్స్ ఒకవేళ ఏదైతే అది ఇవ్వండి. ఓకేనా. హిందూ, సో నేనైతే హిందీ ఇచ్చాను అనమాట. సో క్యాస్ట్ టైప్, సో లైక్ సేమ్ క్యాస్టా లేదంటే డిఫరెంట్ క్యాస్టా అనేది. ఫర్ ఎగ్జాంపుల్ డిఫరెంట్ క్యాస్ట్ అనుకోండి, డిఫరెంట్ క్యాస్ట్ అడుగుతుంది, ఆ అమ్మాయికి ఆప్షన్ వస్తుంది అనమాట. సో సేమ్ క్యాస్ట్ అనుకోండి, ఆ అమ్మాయికి ఆప్షన్ వెళ్ళిపోతుంది. ఇక్కడ చూసుకోవచ్చు మీరు. సేమ్ క్యాస్ట్ వాళ్ళకైతే రాదు. సో డిఫరెంట్ క్యాస్ట్ అనుకోండి, ఇక్కడ వేరే ఆప్షన్ వస్తుంది మళ్ళీ ఆ అమ్మాయికి. ఓకేనా. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను సేమ్ క్యాస్ట్ ఇస్తాను. మళ్ళీ ఈ ఆప్షన్కి ఈ అమ్మాయికి వచ్చినప్పుడు నేను చెప్తాను అనమాట. ఓకే, లేడీస్కి ఏ విధంగా చేసుకోవాలని చెప్పేసి. సో క్యాస్ట్ నేమ్ వచ్చేసి ఇక్కడ సో మీరు టైప్ చేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు చూసుకోండి, నేనైతే వడ్డీ రాజులు అని పెట్టాను అనమాట. సో లేదు మీరు వేరే అయితే తుపాకులో కానీ సో లేదంటే తోటి ఇట్లా చాలా ఉన్నాయి చూడండి ఇక్కడ. సో లైక్ షేక్, సో ఇట్లా మీకు ఫస్ట్ 2-3 లెటర్స్ ఎంటర్ చేసిన వెంటనే మీకు నేరుగా ఆ రోలోకి వచ్చేస్తుంది అనమాట. ఓకే, సో అలా ఇచ్చిన తర్వాత సో ఇక్కడ మీ మొబైల్ నెంబర్ అనేది ఇవ్వండి. ఇచ్చిన తర్వాత సో ఇక్కడ డేట్ ఆఫ్ డైవర్స్లో నో అని చెప్పేసి, ఎందుకంటే మనం మ్యారేజ్ అప్లై చేసుకుంటున్నాం కాబట్టి సో ఇక్కడ నో అనేది ఇచ్చేయండి. ఓకేనా. సో 2 ఆప్షన్లు అనమాట. ఎందుకంటే ఇక్కడ హస్బెండ్ అనేది డైవర్స్కి ఏమైనా చేసుకుంటున్నారా, సో మీకు ఆల్రెడీ డైవర్స్ అయిందా లేదా అనేది, సో ఇట్లా అనమాట. సో అదేం అవసరం లేదు. తర్వాత వచ్చేసి డేట్ ఆఫ్ మ్యారేజ్ అనమాట. మనకి మ్యారేజ్ డేట్ ఎప్పుడు జరిగింది. సో ఫర్ ఎగ్జాంపుల్ ఒక 10 years ముందర ఎప్పుడు డేట్ అయితే అప్పుడు అనేది, ఫర్ ఎగ్జాంపుల్ 2008, సో January 1st, సో ట్యూస్డే అనమాట. మనం ఫ్రైడే పెడతాం బాగుంటుంది. సో 4th 1 అనమాట.
సో ఒకవేళ ఇక్కడ మ్యారేజ్ సర్టిఫికేట్ ప్లేస్ ఆఫ్ మ్యారేజ్ వచ్చేసి మీరు లొకేషన్ అనేది పెట్టుకోండి. ఆంధ్రప్రదేశ్ లైక్ హస్బెండ్ లొకేషన్, వైఫ్ లొకేషన్. ఎంటర్ లొకేషన్ ఇచ్చారనుకోండి, ఇక్కడ అడ్రస్ అడుగుతుంది. లైక్ కళ్యాణ మండపం కానీ, లేదంటే వేరే వేరే ఏమైనా మీరు ఒక గుడి దగ్గర కానీ అలా చేసుకున్నారనుకోండి, అప్పుడు ఏమవుతుందంటే మీ యొక్క అడ్రస్ అనేది ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. లేదు మీరు హస్బెండ్ ఇంటి దగ్గర చేసుకున్నారనుకోండి, హస్బెండ్ లొకేషన్ అని పెట్టుకుంటే అడ్రస్ ప్రూఫ్లో ఆటోమేటిక్గా వస్తుంది. అండ్ ఒకవేళ వైఫ్ లొకేషన్ పెట్టుకున్నారనుకోండి, వైఫ్ ఆధార్ కార్డులో అడ్రస్ ప్రూఫ్ అనేది ఆటోమేటిక్గా వస్తుంది అనమాట. సో ఆ విధంగా అనమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఆంధ్రప్రదేశ్ అని పెడుతున్నాను. సో ఆంధ్రప్రదేశ్లో ఇక్కడ డిస్టిక్, తర్వాత మండలము, తర్వాత విలేజెస్. ఒకవేళ మీరు ఇక్కడ కాకుండా మీ ఇంటి దగ్గర కాకుండా వేరే చోట చేసుకున్నప్పుడు అనమాట. లేదు వేరే డిస్టిక్ వాళ్ళు అంటే వేరే స్టేట్ వాళ్ళు లైక్ తెలంగాణ, తమిళనాడు ఇట్లా వేరే వాళ్ళు మన ఆంధ్రప్రదేశ్లో చేసుకున్నప్పుడు ఏమవుతుందంటే ఇక్కడ అడ్రస్ అనేది అడుగుతుంది అనమాట. అర్థమవుతుందా? ఓకే. సో ఇక్కడ వచ్చేసి ఎంటర్ లొకేషన్ ఇస్తుంది అనమాట. సో ఇక్కడ కళ్యాణ మండపం కానీ లేదంటే వేరే అడ్రస్ అనేది చేసుకోండి. సో నేను హస్బెండ్ లొకేషన్ ఇక్కడ ఇస్తున్నాను అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మీకు అర్థం అవడానికి మాత్రమే. ఓకేనా? సో ఇక్కడ వచ్చేసి SR1 అనమాట. మీ యొక్క నియరెస్ట్ ఇప్పుడు ఏదైతే అడ్రస్ ఇచ్చారో, ఓకేనా, ఈ అడ్రస్ మీ యొక్క ఐడి ప్రూఫ్. సో అంటే మీ ఐడి ప్రూఫ్లో అడ్రస్ ఉంటుంది కదా ఇక్కడ. ఈ అడ్రస్లో మీకు ఏదైతే నియరెస్ట్ ఉంటుందో SRO ఆఫీస్, సబ్ రిజిస్ట్రేషన్ ఆఫీస్, సో అది అనేది ఇక్కడ ఆటోమేటిక్గా చూపిస్తుంది అనమాట. దుగ్గిరాలలో ఆఫీస్ ఉంది. సో నేను ఓకే చేశాను అనమాట. సో మనకి వచ్చేసి SRO ఆఫీస్ ఏదైతే నియర్గా ఉందో అది ఆటోమేటిక్గా ఇక్కడ చూపిస్తుంది అనమాట. సో దుగ్గిరాలు అనేది సెలెక్ట్ చేయండి. సో నెంబర్ ఆఫ్ సర్టిఫికేట్ కాపీస్ అనమాట. మనకి 2 అయితే ఆటోమేటిక్గా ఇస్తారు అనమాట. ఒకవేళ 3 కావాలనుకుంటే 3, 4 కావాలంటే 4, 5 కావాలంటే 5 అని సెలెక్ట్ చేసుకోవచ్చు. సో మాన్యువల్గా అయితే 2 ఇస్తారు యాక్చువల్గా. సో వైఫ్ కోటి, హస్బెండ్ కోటి. ఓకేనా? సో ఇది ఆటోమేటిక్గా వస్తుంది అనమాట. ఇక్కడ స్లాట్ బుకింగ్ రిజిస్ట్రేషన్ వచ్చేసి సో మనకి డేట్ అనేది అడుగుతారు అనమాట. ఇక్కడ ఏ డేట్ పర్టికులర్ ఇప్పుడు ఈరోజు వచ్చేసి 25th అనమాట. సో ఇక్కడ వచ్చేసి నేను సో వెన్స్డే వచ్చేసి 29th ఇస్తున్నాను అనమాట. 29th తీసుకునింది. సో ఒకవేళ అక్కడ మీరు గవర్నమెంట్ హాలిడేస్ చూసి పెట్టుకోండి. ఓకేనా? సో మీరు స్లాట్ టైం ఇక్కడ బుక్ చేసుకోవచ్చు ఏ టైంకి అనేది. ఓకేనా? 3 PM వరకు ఉందన్నమాట. 10:30 AM నుంచి 3 వరకు. ఇక్కడ 12కి ఇస్తాను ఎగ్జాంపుల్. 12 కంటే మళ్ళీ లంచ్ టైం అది ఏదంటారు. సో నేను 11:30కే ఇస్తాను అనమాట. ఓకే. సో ఇది. సో ఇక్కడ డాక్యుమెంట్స్ లిస్ట్కి వెళ్ళే ముందు అమ్మాయి సైడ్ వాళ్ళ నుంచి చూద్దాం ఏమేమి కావాలని చెప్పేసి. సో ఇక్కడ వైఫ్కి ఏమేమి కావాలంటే వాళ్ళు ఇండియన్ సిటిజన్స్. ఓకే. సో ఆధార్ కార్డ్ నెంబర్ అనేది ఎంటర్ చేయండి అమ్మాయి వాళ్ళది. తర్వాత వచ్చేసి అమ్మాయి ఇది బాగా గుర్తుపెట్టుకోండి. అమ్మాయి వాళ్ళకి ఎందుకు చెప్తున్నా అంటే ఇక్కడ అమ్మాయి వాళ్ళకి నేను క్లారిటీగా వినండి. యాక్చువల్గా అమ్మాయి వాళ్ళకి కొంచెం ఇక్కడ డౌట్స్ అనేది ఉంటాయి. సో ఓకేనా? సో ఇక్కడ లేడీస్కి ఏమంటే ఇక్కడ మనకి ఆధార్ కార్డ్ నెంబర్ చేసిన తర్వాత OTP అనేది వస్తుంది. ఓకే, అయిపోయింది. తర్వాత వచ్చేసి ఇక్కడ బిఫోర్ మ్యారేజ్ నేమ్ అనేది ఉంటుంది. ఇప్పుడు చాలా మందికి రేషన్ కార్డులో కొత్త నేమ్ అనేది రావాలన్నమాట. హస్బెండ్ వాళ్ళ ఇంటి నేమ్ ఏదైతే ఉందో సార్ నేమో అదే అమ్మాయిలకి వాళ్ళకు రావాలి యాక్చువల్గా. బట్ ఏమంటే వీళ్ళు చాలామంది సో 10th క్లాస్ మార్క్స్ కార్డ్ ఏదైతే ఉందో దాని ప్రకారం ఎంటర్ చేయాలని చెప్పేసి చాలామంది సో రిక్వెస్ట్ చేసి వాళ్ళు అట్లా చేయించుకుంటారు అనమాట. ఒకవేళ లేదు హస్బెండ్ నేమ్ వాళ్ళు కావాలనుకున్నప్పుడు లైక్ ఇందిరమ్మ పథకాల కింద కొన్ని స్కీమ్స్ కింద వీళ్ళు అప్లై చేసుకున్నప్పుడు హస్బెండ్ వాళ్ళ నేమ్ రావాలని చెప్పేసి కొంతమంది అడుగుతారు అనమాట. సో అలాంటి వాళ్ళు ఏమంటే ఇక్కడ బిఫోర్ మ్యారేజ్ ఏదైతే ఉందో అంటే ఆ అమ్మాయి వాళ్ళ నేము వాళ్ళ సర్నేమ్ ఇక్కడ ఎంటర్ చేయండి. ఫస్ట్ నేమ్ తర్వాత సర్నేమ్ ఎంటర్ చేయండి. మీరు ఆఫ్టర్ మ్యారేజ్ ఏదైతే నేమ్ కావాలనుకుంటున్నారో అది సెకండ్ రోలో చేయండి. ఇక్కడ సెకండ్ లైన్లో అంటే అబ్బాయి వాళ్ళ నేమ్. సో ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ సుజాత. సో ఇక్కడ వేరే పేరు వాళ్ళ ఇంటి పేరు. సో ఇక్కడ వాళ్ళ ఇంటి లేదు వేరే హస్బెండ్ వాళ్ళ పేరు అనమాట. ఇక్కడ సుజాత ప్లస్ ఇక్కడ హస్బెండ్ వాళ్ళ ఇంటి పేరు అలా అనమాట. సో ఆఫ్టర్ మ్యారేజ్ మీకు ఏదైతే నేమ్ చేంజ్ చేసుకోవాలో ఆ పేరు అనేది సెకండ్ లెటర్లో సెకండ్ కాలంలో చేయండి. ఓకేనా? సో ఇక్కడ క్లియర్గా చూడండి. డూ యూ వాంట్ టు చేంజ్ ద సర్నేమ్ ఆఫ్టర్ మ్యారేజ్ అంటే మీ సర్నేమ్ అనేది సో మీ ఇంటి పేరు అనేది ఆఫ్టర్ మ్యారేజ్ చేంజ్ కావాలా వద్దా అని చెప్పేసి అడుగుతున్నారు అనమాట. ఎస్ అనేది ఇవ్వండి. ఎస్ అనేది ఇస్తే ఆప్షన్ వస్తుంది. నోన్ ఇచ్చారనుకోండి ఆప్షన్ అనేది పోతుంది అనమాట. సో ఎస్ అనేది ఇవ్వండి. ఎందుకంటే అందరికీ సో ఆఫ్టర్ మ్యారేజ్ సో హస్బెండ్ వాళ్ళ ఇంటి పేరు వస్తే వాళ్ళకి కొన్ని స్కీమ్స్కి ఎలిజిబుల్ అనేది అవుతారు అనమాట. సో ఓకే. సో తర్వాత డేట్ ఆఫ్ బర్త్ అనేది ఇచ్చేయండి. ఓకేనా? సో డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చిన తర్వాత సో వాళ్ళ యొక్క అడ్రస్ అనమాట. సో సేమ్ యాజ్ ఇట్ ఈస్గా ఏదైతే అబ్బాయిలకి ఇస్తారో అదే విధంగా వాళ్ళకి కూడా ఇవ్వండి. మండలం అయితే మండలం ఏదైతే అది. తర్వాత పేరెంట్స్ సేమ్ యాజ్ ఇట్ ఈస్గా వైఫ్ పేరెంట్స్కి వాళ్ళు మదర్, ఫాదర్,
మదర్ వాళ్ళిద్దరిది సో ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది అనమాట డీటెయిల్స్. ఓకేనా. సో తర్వాత వాళ్ళ యొక్క క్యాస్ట్ అనమాట, హిందూ అయితే హిందూ, సిక్కు అయితే సిక్కు, సో బౌద్ధ, ఈ విధంగా క్యాస్ట్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది, రిలీజియన్. సో ఇక్కడ వచ్చేసి సేమ్ క్యాస్ట్ అనేది మీకు ఆల్రెడీ మీకు చెప్పాను, ఇక్కడికి వచ్చేసరికి నేను చెప్తాను అనమాట. సో ఇక్కడ అబ్బాయి వాళ్ళకి ఇక్కడ సైట్లో చూసుకుంటే కనుక అబ్బాయి రోలో సేమ్ క్యాస్ట్. ఒకవేళ డిఫరెంట్ క్యాస్ట్లో చేసుకున్నారనుకోండి, డిఫరెంట్ మీద క్లిక్ చేసినప్పుడు ఇక్కడ మీకు ఆటోమేటిక్గా ఆ అమ్మాయికి అనేది ఆప్షన్ చూపిస్తుంది అనమాట ఈ రోలో, ఇక్కడ ఈ ప్లేస్లో. సో ఇక్కడ చూసుకోవచ్చు అనమాట. ఒకవేళ మీరు వేరే క్యాస్ట్ వాళ్ళు అయితే అమ్మాయి వాళ్ళు, సో ఇక్కడ అనేది సెలెక్ట్ చేసుకోవచ్చు. ఓకేనా. సో లేదు సేమ్ క్యాస్ట్ అనుకుంటే ఇక్కడ సేమ్ క్యాస్ట్ అనేది ఇవ్వచ్చు. ఓకే. లేదు డిఫరెంట్ క్యాస్ట్ అనుకున్నప్పుడు డిఫరెంట్ ఇస్తే సో ఇక్కడ అనేది ఆప్షన్ వస్తుంది. సో ఇక్కడ అబ్బాయి వాళ్ళది ఒక క్యాస్ట్ వస్తుంది, ఇక్కడ అమ్మాయి వాళ్ళది ఒక క్యాస్ట్ వస్తుంది. ఇక్కడ 2 ఆప్షన్లు వస్తాయి ఇద్దరికి. సో ఇక్కడ అబ్బాయి వాళ్ళకి వస్తుంది, ఇక్కడ అమ్మాయి వాళ్ళకి వస్తుంది. ఓకేనా. సో తర్వాత మొబైల్ నెంబర్ అనేది ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత సో ఇది డేట్ ఆఫ్ డైవర్స్ అనేది అవసరం లేదు కాబట్టి ఇది ఆల్రెడీ నో అని ఉంటుంది. ఓకే. సో ఇక్కడ ఆల్రెడీ డేట్ కూడా ఇచ్చేసాను అనమాట. ఇక్కడ ఇప్పుడు చూద్దాము మనకి డాక్యుమెంట్స్ ఏమేమి కావాలి అని చెప్పేసి. సో ఇక్కడ మనకి వెడ్డింగ్ కార్డ్ అనేది కావాలి, మెయిన్ ఇంపార్టెంట్. ఓకే. సో మనకి వెడ్డింగ్ కార్డ్ అనేది పెళ్ళి పత్రిక ఏదైతే ఉందో అది అనేది మనము ఒక ఫోటో తీసుకొని వాటిని మనకు ఒక ఒక 1 MB సైజులో అనేది ఉండాలన్నమాట. లైక్ ఫోటో కానీ పిఎన్జీ కానీ సో జేబీజీ ఈ ఫార్మాట్లో అనేది ఉండాలి. ఓకేనా. సో మీరేం చేస్తారంటే ఒకవేళ మీరు మొబైల్తో కెమెరా తీసుకున్నప్పుడు 4 సైడ్స్ కరెక్ట్గా ఉండే విధంగా చూసుకోండి ఫోటో. ఓకేనా. ఇట్లా 4 సైడ్స్ కరెక్ట్గా ఉండాలన్నమాట. ఓకేనా. మీకు అర్థమవుతుందా. సో ఫర్ ఎగ్జాంపుల్ మీకు చెప్తా చూడండి. సో ఈ విధంగా 4 సైడ్స్ కరెక్ట్గా ఉండాలన్నమాట సర్టిఫికేట్. ఓకే. సో ఈ విధంగా అనమాట. ఇక్కడ అనేది వాటిని మీరు ఇక్కడ చూస్ ఫైల్ మీద క్లిక్ చేసినప్పుడు మీకు ఈ విధంగా ఓపెన్ అయిపోతుంది అనమాట. ఓకేనా. సో మీకు రెలవెంట్ డాక్యుమెంట్స్ ఎక్కడైతే ఉందో అక్కడ అనేది మీరు చేసుకోండి, అప్లోడ్ చేయండి. సో మీరు ఖచ్చితంగా ఈ ఫార్మాట్లోనే చేయాల్సి ఉంటుంది అనమాట. సో మీరు ఫోటో తీసుకొని మీరు ఏదైతే ఫోటో ఉందో సో డైరెక్ట్గా లేదు మీరు మొబైల్ వర్షన్ అయితే ఏమవుతుందంటే ఇక్కడ చూస్ మీద క్లిక్ చేసినప్పుడు మీకు డైరెక్ట్గా కింద సో ఫైల్ రికార్డు కెమెరా ఇట్లా ఆప్షన్లు అనేది వస్తాయి అనమాట. అప్పుడు ఏమవుతుందంటే కెమెరా మీద క్లిక్ చేసినప్పుడు డైరెక్ట్గా ఆ కెమెరా ఫోటో అనేది తీసుకుంటుంది. ఒకవేళ మీరు అది హై క్వాలిటీ వచ్చిందనుకోండి, వాట్సాప్లో ఒకరికొకరు షేర్ చేసుకోండి. షేర్ చేసుకున్న తర్వాత ఆటోమేటిక్గా సైజ్ అనేది తగ్గుతుంది, డిక్రీజ్ అవుతుంది. అప్పుడు అనేది అప్లోడ్ చేయండి. సో తర్వాత మీ యొక్క బర్త్ సర్టిఫికేట్ కానీ లేదంటే SSC మార్క్స్ కార్డ్ కానీ, ఓకేనా, లేదంటే పాస్పోర్ట్ కానీ లేదంటే నోటరీ కానీ, ఒకవేళ మీరు బర్త్ సర్టిఫికేట్ ఇద్దరికి ఉన్నా లేదంటే 10th క్లాస్ మార్క్స్ కార్డు ఉన్నా చేయండి. ఓకేనా. చేసిన తర్వాత ఒకవేళ మీరు కొంతమంది చదువుకోలేదనుకోండి, లైక్ ఎట్లా అంటే ఇప్పుడు హస్బెండ్ చదువుకున్నాడు, అమ్మాయి చదువుకోలేదు, సో వాళ్ళు ఏమంటే ఈ నోటరీ అనేది అప్డేట్ చేయాల్సి ఉంటుంది అనమాట. ఓకేనా. సో నోటరీ అప్డేట్ అని చెప్పేసి ఈ నోటరీ అనేది లాయర్ దగ్గర మనకు దొరుకుతుంది అనమాట. సో నియరెస్ట్ రిజిస్ట్రేషన్ ఆఫీస్లో. సో వాళ్ళు అనేది మనం ఆ నోటరీని తీసుకొని అప్డేట్ చేయాల్సి ఉంటుంది అనమాట ఇక్కడ. ఒకవేళ హస్బెండ్ చదువుకోకపోతే, లేదు అమ్మాయి చదువుకోలేదు అబ్బాయి మాత్రం చదువుకున్నాడు, అట్లా ఆ టైంలో ఏం చేస్తారంటే అబ్బాయి వాళ్ళది SSC మార్క్స్ కార్డ్ అనేది అప్డేట్ చేస్తారు. సో తర్వాత అమ్మాయి చదువుకోలేదు కాబట్టి 10th వరకు, సో అప్పుడు అమ్మాయిది సో హస్బెండ్ వాళ్ళ ఇంటి పేరుతో సహా లైక్ సర్నేమ్ అనేది చేంజ్ చేసుకొని సో ఇవి నోటరీ అనేది ఇక్కడ అప్డేట్ చేస్తారనమాట. ఓకేనా. సో మీరు ఒక నోటరీ తీసుకొని దాని ఫోటో తీసుకొని ఇక్కడ అప్లోడ్ చేయండి. చేసిన తర్వాత సో ఇక్కడ 4th మీకు మ్యారేజ్ ఫోటో. ఓకేనా. అంటే పెళ్లి జరిగేటప్పుడు ఒక ఆల్బమ్లో కానీ లేదంటే నార్మల్గా కానీ ఫోటో తీసుకుంటారు కదా, సో మొబైల్ ద్వారా అయినా కూడా పర్లేదు, ఫోటో అనేది ఉంటే చాలు అది. ఓకేనా. సో అది తీసుకోండి. తర్వాత రెసిడెన్స్ ప్రూఫ్, హస్బెండ్ది వైఫ్ది, సో ఇద్దరిది. సో బిఫోర్ మ్యారేజ్, సో ఇప్పుడు ఏమంటే మ్యారేజ్ అయిన తర్వాత కొంతమందికి మ్యారేజ్ సర్టిఫికేట్ వచ్చేవారికి ఆ అమ్మాయి ఆధార్ కార్డులో కానీ లేదంటే వేరే ఐడి కార్డ్స్లో కానీ సో అడ్రస్ అనేది చేంజ్ అవ్వదన్నమాట. ఎందుకంటే వాళ్ళకి సో ఆధార్ కార్డులో వాళ్ళు చేంజ్ అవ్వాలంటే మ్యారేజ్ సర్టిఫికేట్స్ అనేది కొంతమంది అడుగుతారు. సో అప్పుడు ఏం జరుగుతుందంటే సో బిఫోర్ మ్యారేజ్ ఏదైతే ఉందో రెసిడెన్స్ ప్రూఫ్ అదే ఇవ్వండి అమ్మాయి వాళ్ళు, నో ప్రాబ్లం. ఓకేనా. అబ్బాయికి ఏదైతే ఉందో ఐడి ప్రూఫ్ అదే ఇస్తాడనమాట. సో తర్వాత వచ్చేసి ఆటోమేటిక్గా చేంజ్ అవుతుంది. మీరు ఒకవేళ చేంజ్ చేసుకోవాలి ఆఫ్టర్ మీరు ఆధార్ కార్డు వచ్చిందంటే మ్యారేజ్ సర్టిఫికేట్ వచ్చిన తర్వాత చేంజ్ చేసుకోవచ్చు అనమాట. సో మ్యారేజ్ ఒకవేళ ఫంక్షన్ హాల్లో జరిగితే సో వాళ్ళు అనేది మీకు ఫంక్షన్ హాల్ జరిగినట్టుగా ఒక అప్లికేషన్ కానీ ఒక అక్నాలజ్మెంట్ కానీ
అనేది ఇచ్చింటారు అనమాట. లైక్ పేమెంట్ ప్రూఫ్ కానీ లేదంటే దానికి సంబంధించిన రిలవెంట్ ఒక పర్టికులర్ డేట్లో అనేది మ్యారేజ్ జరిగింది, సో వీళ్ళు చేసుకున్నారు అని చెప్పేసి ఒక అప్లికేషన్ అనేది ఇచ్చింటారు అనమాట. సో వాటిని ఇక్కడ అప్లోడ్ చేయండి. చేసిన తర్వాత సేవ్ యాజ్ ఎ డ్రాప్ చేసిన తర్వాత మీకు ఇక్కడ పేమెంట్ ప్రాసెస్ అనేది అడుగుతుంది అనమాట. ఓకే, సర్టన్ నేను ఈ అమౌంట్ వచ్చేసి మీకు 50 నుంచి 150 లోపు అనేది అరౌండ్గా ఉండొచ్చు అనమాట. సో బిఫోర్ అయితే 150 సంథింగ్ ఉండేది. సో ఇప్పుడు ఎంత ఉందనేది నేనైతే పే చేయలేదు. సో మాకు ఆల్రెడీ వచ్చింది కాబట్టి. సో మీరు ఇక్కడ ఏం చేస్తారంటే సేవ్ అండ్ డ్రాఫ్ట్లో కొట్టినప్పుడు మీకు పేమెంట్ ఆప్షన్ అడుగుతుంది అనమాట. ఈ పేమెంట్ ఆప్షన్ అనేది మీరు ఏం చేస్తారంటే మీకు డైరెక్ట్గా ఫోన్పే అడుగుతుంది, లేదంటే యూపీఐ పేమెంటా, లేదా నెట్ బ్యాంకింగ్ పేమెంట్ అని కార్డ్ పేమెంటా. మీరు కార్డ్ పేమెంట్ కూడా ఇచ్చుకోవచ్చు అనమాట. డెబిట్ కార్డ్ ఏదైతే ఉందన్నమాట అది. సో డెబిట్ కార్డు తర్వాత ఫోన్పేకి వచ్చేసి మీకు యూపీఐ ఐడి అనేది ఎంటర్ చేసిన తర్వాత డైరెక్ట్గా ఫోన్పేలో నోటిఫికేషన్ వస్తుంది. అది పేటిఎం కావచ్చు, గూగుల్ పే కావచ్చు, ఫోన్పే కావచ్చు. ఓకేనా, యూపీఐ ఐడి ఎంటర్ చేసిన తర్వాత మీకు ఆటోమేటిక్గా వస్తుంది. తర్వాత ఆ పేమెంట్ ఓకే చేసి ప్రొసీడ్ చేయండి. ప్రొసీడ్ చేసిన తర్వాత మీకు ఒక అక్నాలెడ్జ్మెంట్ అనేది డౌన్లోడ్ అవుతుంది అనమాట. సో ఆ అక్నాలెడ్జ్మెంట్లో మీకు వచ్చేసి క్లియర్గా ఇస్తారనమాట. సో మీ యొక్క డీటెయిల్స్, ఫాదర్ అంటే హస్బెండ్ డీటెయిల్స్, వైఫ్ డీటెయిల్స్, తర్వాత పర్టికులర్ ఎస్ఆర్ఓ ఏదైతే ఉందో ఎస్ఆర్ఓ మనకు నియరెస్ట్ ఇచ్చామో ఆ ఎస్ఆర్ఓ డీటెయిల్స్, తర్వాత మనకి డేట్ ఏదైతే స్లాట్ బుక్ చేసుకున్నారో ఆ డేట్లో మీరు తీసుకెళ్లాల్సిన డాక్యుమెంట్స్ ఇవన్నీ తీసుకెళ్లాల్సి ఉంటుంది. ఓకేనా, ఈ డాక్యుమెంట్స్ అన్ని తీసుకెళ్ళాలి. ఫైనల్గా చెప్తున్నా, ఈ డాక్యుమెంట్స్ అన్ని తీసుకెళ్ళిన తర్వాత విట్నెస్గా మీరు ముగ్గురిని వెళ్ళాల్సి ఉంటుంది. అది మీ కొలీగ్స్ కావచ్చు, లేదంటే మీ రిలేటివ్స్, లేదంటే మీ ఫ్రెండ్స్, ఇలా ఎవరైనా కానీ మీ ఫాదర్ మదర్ కాకుండా. సో ఒకవేళ వాళ్ళు కూడా మీరు పెట్టచ్చు, అక్కడ వెళ్ళి మీరు ఒకవేళ ఓకే అంటే వాళ్ళ దగ్గర కూడా పెట్టచ్చు. సో మీరు ముగ్గురు అనేది తీసుకెళ్లాల్సి ఉంటుంది అనమాట విట్నెస్గా. ఓకేనా, సో వాళ్ళ యొక్క ఆధార్ ప్రూఫ్ విట్నెస్ వాళ్ళవి. సో అవి తీసుకెళ్ళండి. తీసుకెళ్ళిన తర్వాత మీ యొక్క ఫొటోస్, మీ అంటే వైఫ్ అండ్ హస్బెండ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళవి 3 ఫొటోస్ అనమాట. 3 ఫొటోస్ అవి తీసుకెళ్ళి వాళ్ళకి ఇచ్చిన, మీరు ఏదైతే ఎస్ఆర్ ఆఫీస్లో అక్కడికి వెళ్ళి సరే ఇలా చేసుకున్నామని చెప్తే సో వాళ్ళు అనేది ప్రాసెస్ చేస్తారనమాట. ఓకేనా, సో మనమే వేరే అప్లికేషన్ ఏం పెట్టుకోవాల్సిన అవసరం లేదు. జస్ట్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ అప్లికేషన్ సైన్ చేసి సో వస్తే సరిపోతుంది. సో పర్టికులర్గా మీకు యాక్చువల్గా సో 3 to 7 days అనేది పడుతుంది మ్యాక్సిమం. సో కొన్ని చోట్ల అయితే 3 daysకి ఇచ్చేస్తారు మ్యాక్సిమం, కొన్ని చోట్ల అయితే ఒక 48 hours మ్యాక్సిమం అంతే. సో ఒకవేళ బాగా వర్క్ జరిగే చోట అయితే 48 hours, మ్యాక్సిమం 3 days అంతే. సో ఆ లోపు అనేది మీకు వచ్చేస్తుంది. ఓకేనా, సో దీనికి సంబంధించి మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. దానికి రిలవెంట్గా నేను ఇంకో వీడియో అనేది మీకు చేస్తాను. ఓకేనా, సో మన ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేసిన వాళ్ళు ఛానల్ని లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా, థ్యాంక్ యూ. సో మనకు వచ్చేసి ఎస్ఐపి ఫికో కోర్స్ వచ్చేసి తెలుగులో చెప్పడం జరుగుతుంది. ఇప్పుడు ఆన్లైన్ క్లాసెస్ స్టార్ట్ అయ్యాయి. సో న్యూ బ్యాచెస్కి. సో ఎవరైతే గ్రాడ్యుయేషన్ ఆర్ ఎంబీఏ కంప్లీట్ చేశారో, ఫైనాన్షియల్గా వెళ్ళాలనుకుంటున్నారో, సో ఫైనాన్స్ సైడ్, సో ఎస్ఐపి ఫికో అనేది. సో మన కోర్స్ వచ్చేసి మనకి తక్కువ కాస్ట్లోనే సో ఆన్లైన్ ట్రైనింగ్ క్లాసెస్ అనేది ఇవ్వడం జరుగుతుంది. డైలీ 2 to 3 hours. సో మీ రిక్వైర్మెంట్ బట్టి నేను అనేది షెడ్యూల్ చేస్తాము. సో ఏ విధంగా అనేది టైం షెడ్యూల్ అనేది. సో ఆల్మోస్ట్ 40 to 60 days అనేది ఉంటుంది. సో 10 years. సో మనకి 60 daysలోనే సో కోర్స్ అనేది కంప్లీట్ చేసి మెటీరియల్ కూడా ఇవ్వడం జరుగుతుంది. సో దాంతోపాటు మనకి సో రియల్ టైమ్ సినారియోస్లో మనకి ట్రైనింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో జాబ్ ఓరియంటెడ్ ప్రోగ్రామ్ అనమాట. సో మీకు ఏమన్నా ఇంట్రెస్ట్ ఉంటే కనుక ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్స్ ఈ కింద ఉన్న నెంబర్కి కాల్ చేయండి. సో మీకు తప్పకుండా రిప్లై అనేది వస్తుంది. ఓకే, థ్యాంక్ యూ.